కస్టమర్స్ వైపు నుండి ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా కస్టమర్స్‌ని సాటిస్ఫై చేసేలాగా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తున్నాను. మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్‌ని ఫ్రెష్‌గా ఉంచాలి. మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసే ముందు ఈ క్లాత్‌కి మ్యాచింగ్ కలర్ దారం తీసుకొని బాబిన్ నిండా మనము దారం అనేది ఫిల్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇవన్నీ మిషన్ కరెక్ట్‌గా సెట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసామనుకోండి, మనకి ఎలాంటి మెంటల్ టెన్షన్ ఉండదనమాట. కాన్సంట్రేషన్ మొత్తం ఆ బ్లౌజ్ మనం ఎలా స్టిచ్ చేస్తున్నాము అనే దానిపైనే ఉంటుంది. మధ్య మధ్యలో మనకి ఈ మిషన్ తలనొప్పి ఒకటి ఉందనుకోండి, మనం బ్లౌజ్ మీద కాన్సంట్రేషన్ చేయలేదు. టైం ఎక్కువైపోతుంది. అలాగే మన పని డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి మనము ఫస్ట్ ఎప్పుడైనా సరే మిషన్‌ని మంచిగా రెడీ చేసేసుకొని, దారం అది బాబిన్‌లో ఫిల్ చేసేసుకొని, మ్యాచింగ్ కలర్ థ్రెడ్ అనేది పెట్టేసుకొని, ఆయిలింగ్ చేసేసుకున్న తర్వాత కుట్టు సరిగా పడుతుందో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని, మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసామంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ నడుము పొడవు ఎంతుందో చూసుకొని, అంత పొడవు క్లాత్ తీసుకొని 1.5 ఇంచులు వెడల్పు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్‌ని ఈ బ్యాక్ పార్ట్ పైన ఈ విధంగా పెట్టుకొని పై వైపున ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇది నడుము బెల్ట్ అండి. మనం ఎప్పుడైనా బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా నడుము బెల్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత పై వైపుకు తిప్పుకొని, ఇప్పుడు ఈ బెల్ట్ పైన పై వైపున ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. మీకు నేను చెప్పేది అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. వీడియోని క్లారిటీగా గమనించారంటే ఖచ్చితంగా అర్థమైపోతుంది. కొన్ని చెప్తే వినడం కన్నా చూస్తేనే అర్థమవుతాయి. ఇప్పుడు ఈ క్లాత్‌కి ఈ చివరన కొంచెం క్లాత్‌ని ఫోల్డ్ చేసేసుకొని, ఈ ఫోల్డింగ్ పైన ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా వేశారంటే మనకి వెనుక భాగంలో నడుము పట్టీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్‌ని లోపల వైపుకు తిప్పేసుకొని, ఈ పట్టీని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. ఈ ఫోల్డింగ్ పైన మనం గోరుతో ఈ విధంగా రఫ్ చేసేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. మీరు ఒకవేళ గోరుతో రఫ్ చేయలేకపోతే గనక మిషన్‌కి అంచు అనేది ఉంటుంది కదా! మనం స్టిచ్ చేసే మిషన్‌కి అంచుతో రఫ్ చేసేసేయండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మిడిల్‌లోకి ఒక ఫోల్డ్ చేసేసుకొని, ఒక పావు ఇంచుకి ఒక మార్క్ పెట్టేసుకొని, డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులు ఉండేలాగా చూసుకొని, క్రాస్‌గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా క్రాస్‌గా ఒక కుట్టు అనేది వేసుకున్నారంటే మనకి బ్యాక్ పార్ట్‌లో ఈ డాట్ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ అదే విధంగా ఇటువైపున కూడా మనం షోల్డర్ దగ్గర ఈ విధంగా స్ట్రైట్‌గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. పావు ఇంచ్‌కి ఎగ్జాక్ట్‌గా మార్క్ పెట్టేసుకొని 3 ఇంచెస్ పొడవు ఉండేలాగా చూసుకొని బ్యాక్ పార్ట్‌లో డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్‌లో డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌లో డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు మనం మెయిన్‌గా ఆది బ్లౌజ్‌తో స్టిచ్ చేస్తే గనక ఆది బ్లౌజ్‌లో మెయిన్ డాట్ వెడల్పు ఎంతుందో ఒకసారి టేప్‌తో వీడియోలో చూపిస్తున్న విధంగా కొలుచుకోండి. మెయిన్ డాట్ 1.5 వచ్చిందండి. 1.5 ఇది 2 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు వస్తుంది. ఈ 2.5 ఇంచుల్ని మనము పావుదక్కు 4 ఇంచుల దగ్గర నుంచి ఒక మార్క్ పెట్టుకోవాలి. హుక్స్‌ల పట్టీ దగ్గర నుంచి పావుదక్కు 4 ఇంచుల వరకు ఒక మార్క్ పెట్టుకొని, అటువైపున 1.5 ఇటువైపున 1.5 ఈ డాట్ కోసం మార్క్ పెట్టుకోవాలి. అలా అర్థం కాకపోతే హుక్స్‌ల పట్టీ దగ్గర నుంచి పావుదక్కు 4 ఇంచులకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఫోల్డింగ్ వెడల్పు వచ్చేసి పావుతక్కు 4 ఇంచులు లేదా 4 ఇంచుల వరకు ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఈ కింది వైపున 1.5 ఇంచులు మార్క్ పెట్టుకోండి. 1.5 ఇంచు వరకు మార్క్ పెట్టేసుకోండి. నేను ఆల్రెడీ కటింగ్‌లో ఈ టక్స్ అనేది పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ వరకు 1.5 ఇంచులు వస్తుందండి. 1.5 అంటే ఇది 2 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి డాట్ వెడల్పు వచ్చేసి మొత్తం మీద 2.5 ఇంచులు. ఇప్పుడు ఆది బ్లౌజ్‌లో డాట్ పొడవు ఎంత ఉందో ఒకసారి టేప్‌తో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్‌లో డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు ఉందండి. ఇదే 2.5 ఇంచులకి ఇక్కడ కూడా ఒక మార్క్ అనేది పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్‌ని స్కేల్‌తో క్రాస్‌గా లైన్ అనేది డ్రా చేసేసుకొని ఈ లైన్ మీద మనము ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను. ఇక్కడ స్టార్టింగ్‌లో మీరు రఫ్ లాగండి. దారం ఊడిపోకుండా, కుట్టు అనేది ఊడిపోకుండా. ఎండింగ్‌కి వచ్చేసరికి కొంచెం దారం అనేది వదిలేయండి. అప్పుడే మనకి ఈ చెస్ట్ దగ్గర కుచ్చులుగా రాకుండా లూజ్ అనేది లేకుండా ఉంటుంది. ఇక్కడ కొంచెం మనం మెయిన్ డాట్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి ఒక 1/2 ఇంచ్‌కి మార్కింగ్ చేసేసుకొని మనం కట్ చేసుకున్నామంటే ఇక్కడ మనకి చెస్ట్ దగ్గర లూజ్ అనేది వస్తుందనమాట. చెస్ట్ అనేది పర్ఫెక్ట్‌గా రౌండ్ షేప్ అనేది వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం క్లాత్‌ని ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మీరు స్టిఫ్‌గా ఉండాలి అనుకుంటే కనుక ఆ డాట్ పైన సెకండ్ స్టిచ్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ డాట్‌ని బేస్ చేసుకొని మనము
చంక దగ్గర డాట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ క్లాత్ వచ్చేసి ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా ఉండేలాగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మెయిన్ డాట్కి ఈ డాట్కి మధ్య గ్యాప్ ఎంత ఉందో ఒకసారి టేప్తో కొలుచుకోండి. ఈ రెండిటికి మధ్య గ్యాప్ వచ్చేసి 1.5 ఇంచులు ఉందండి. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి 1.5 ఇంచుల వరకు ఈ విధంగా మార్క్ పెట్టుకొని ఇక్కడ పైవైపున ఒక పావు ఇంచుకి మార్క్ పెట్టేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని స్కేల్తో క్రాస్గా లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ లైన్ పైన ఒక స్టిచ్ వేసుకోండి. స్టార్టింగ్లో రఫ్ లాగండి, ఎండింగ్కి వచ్చేసరికి దారం అనేది వదిలేయండి. అప్పుడు మీకు కుట్టు ఊడిపోకుండా ఉంటుంది, చెస్ట్ దగ్గర కుచ్చులు కింద రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ చంక దగ్గర వేసిన డాట్ని బేస్ చేసుకుని హుక్స్ల పట్టీ దగ్గర వేసుకున్న డాట్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా హుక్స్ల పట్టీని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ అనేది నిలబడాలి అంటే హుక్స్ల పట్టీకి కొంచెం పైవైపున ఈ డాట్ అనేది రావాలి. ఇప్పుడు ఆ డాట్కి ఈ డాట్కి మధ్య ఎంత గ్యాప్ ఉందో అదే గ్యాప్ని కూడా ఈ డాట్కి మధ్య మనము మార్క్ పెట్టుకోవాలి. అంటే మనకి మెయిన్ డాట్కి చంక దగ్గర వేసుకున్న డాట్కి 1.5 గ్యాప్ అయితే ఉంది కదా. ఇప్పుడు చంక దగ్గర వేసుకున్న డాట్కి హుక్స్ల పట్టీ దగ్గర డాట్కి కూడా 1.5 ఇంచుల వెడల్పే ఉండాలి. అంత గ్యాప్ ఉంచుకొని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ డాట్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. చూసారు కదా, ఇది ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే లోపల ఎటువంటి లైనింగ్ క్లాత్ అనేది లేకపోయినా సరే డాట్స్ స్టిచ్ వేసిన తర్వాత చెస్ట్ అనేది మనం బాడీ పైన పెట్టకుండానే ఎలా నిలబడిందో వీడియోలో మీరు గమనించండి. మనకి చెస్ట్ అనేది నిలబడాలి అంటే ఈ విధంగా డాట్స్ వేసుకుంటే కనుక ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు షేప్ బెల్ట్స్ ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తాను. చెప్పడం కన్నా చూస్తేనే అర్థమవుతుందండి. 1కి 10 సార్లు నేను షేప్ బెల్ట్స్ ఎలా పెడుతున్నానో మీరు గమనించారంటే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని వింటే అర్థమవుతాయి, కొన్ని చూస్తేనే అర్థమవుతాయి. ఈ విధంగా మనము ఈ బెల్ట్స్కి మిడిల్లో ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఉండాలి. మీకు అర్థమవుతుంది కదా. ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ క్రాస్గా ఉన్న వైపేమో హుక్స్ల పట్టీ వైపు వచ్చేలాగా చూసుకొని ఈ రెండు బెల్ట్స్ మధ్య మనము ఫ్రంట్ పార్ట్ అనేది ఉంచాలి. చూడండి, 1కి 10 సార్లు నేను అటు తిప్పి ఇటు తిప్పి మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మనము మిడిల్లో ఫ్రంట్ పార్ట్ వచ్చేలా చూసుకొని అటువైపున ఒక బెల్ట్, ఇటువైపున ఒక బెల్ట్. బెల్ట్ అంటే మీకు అర్థం కాదేమో, మనం షేప్ బెల్ట్ కోసం క్లాత్ అనేది కట్ చేసాం కదా. ఈ క్లాత్ని మనము 2 లేయర్స్ కింద కట్ చేసాము. ఆ 2 లేయర్స్లో అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి పెట్టుకొని మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ డాట్ని ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఫోల్డింగ్ చేయకపోతే ఏంటంటే మనకి ఆ డాట్ అనేది కుట్టులోకి వచ్చేస్తుంది అనమాట. మనకి ఆ డాట్ కుట్టులో కలిసిపోయింది అనుకోండి, చెస్ట్ దగ్గర లూజ్ అనేది రాదు. ఎందుకంటే ఆ డాట్ అనేది కుట్టులోకి వెళ్ళిపోతుంది కాబట్టి వెడల్పు అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఆ డాట్ని మనము ఎప్పుడైనా సరే లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇదిగోండి ఈ విధంగా పైకి లోపలికి ఫోల్డింగ్ చేసేసుకున్నారంటే డాట్ వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, చెస్ట్ దగ్గర లూజ్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనము ఈ షేప్ బెల్ట్స్ని పైవైపుకి తిప్పేసుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చాలామంది కస్టమర్స్ ఏమంటారంటే కుట్టు పైకి కనిపించకుండా ఇన్విజిబుల్గా వేయండి అని చెప్తారు. అలా ప్లెయిన్ బ్లౌజెస్కి అయితే అలా కుదరదు. మ్యాక్సిమము మనకి క్లాత్ అనేది ఈ ప్లెయిన్ బ్లౌజ్కి లైనింగ్ అనేది ఏమీ ఉండదు కాబట్టి పర్ఫెక్ట్గా ఫిట్నెస్ రావాలి అంటే మనము ఈ షేప్ బెల్ట్స్ దగ్గర కుట్టు అనేది వేసుకోవాలి. చూసారు కదా, ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే మనకి చెస్ట్ అనేది మనం ఎటువంటి లైనింగ్ యూస్ చేయకుండానే ఇలా మిషన్ మీద పెడితేనే క్లాత్ దగ్గర చెస్ట్ అనేది నిలబడుతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత కావాలి, బ్యాక్ పార్ట్లో పొడవు ఎంత ఉంది అనేది ఒకసారి కొలుచుకొని ఇక్కడ మార్కర్తో ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు హుక్స్ పట్టి ఆది బ్లౌజ్లో నుంచి హుక్స్ పట్టి పొడవు ఎంత ఉందో ఒకసారి ఆది బ్లౌజ్లో నుంచి కొలుచుకోవాలి. పైవైపున మెడపట్టి కుట్టడానికి కొంచెం ఖర్చుని వదిలేసి వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ పైన ఆది బ్లౌజ్లో ఉన్న హుక్స్ పట్టిని ఈ విధంగా పెట్టేసుకొని హుక్స్ పట్టి పొడవు వరకు ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి. లైన్ అనేది క్రాస్గా వచ్చినా ఏం పర్వాలేదండి. మనకి ఇక్కడ షేప్ బెల్ట్ ఎంత పొడవు ఉందో ఆది బ్లౌజ్లో అంతే పొడవు ఉంటుంది. ఆది బ్లౌజు కస్టమర్స్కి పర్ఫెక్ట్గా ఉంది అంటే కనుక ఇది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మనకి షేప్ బెల్ట్ మనకి కింద లైన్గా రాలేదు కదా, క్రాస్గా వచ్చింది, సరిపోదేమో అని కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. కానీ కొంతమందికి అయితే కింద షేప్ బెల్ట్ అనేది ఈ విధంగానే క్రాస్గా వస్తుందండి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ఆది బ్లౌజ్తో ఎలా ఉందో అలాగే కుట్టండి అని చెప్పిన కస్టమర్స్కి మాత్రం మీరు ఇదే మెథడ్ని ఫాలో అయిపోండి.
ఇప్పుడు లోపల వైపుకి తిప్పేసుకున్న తర్వాత షేప్ బెల్ట్స్ మనం స్టిచ్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ వరకు క్లాత్ ఉంచేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని స్ట్రైట్గా కటింగ్ అయితే చేసేసుకొని ఈ చివరన క్లాత్ అనేది ఒక చిన్న ఫోల్డ్ చేసేసుకొని ఫోల్డింగ్ పైన మరొక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే వీడియోని కూడా లైక్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనుకుంటే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మ్యాక్సిమం ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. 100 లైక్స్ వచ్చిన తర్వాతే నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇంత కష్టపడి వీడియోస్ చేస్తుంటే వీడియోస్ని ఎవరు లైక్ చేయట్లేదండి. అందుకే కొంచెం డిసప్పాయింట్ అయ్యి వీడియోస్ కూడా నేను పెద్దగా ఏమీ పోస్ట్ చేయట్లేదు. నా టైం వేస్ట్ చేసుకుని ఇంత కష్టపడి వీడియో షూట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేస్తుంటే నా కష్టానికి తగిన ఫలితానికి యూస్ అయితే రావట్లేదండి. సో నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసుకుని షూట్ చేసే టైంకి నేను ఇంకా 2 బ్లౌజెస్ అయితే ఎక్స్ట్రా కుట్టగలుగుతాను కదా. ఇంత కష్టపడి వీడియోస్ తీయాల్సిన అవసరం అయితే నాకు లేదు కదా. నా వీడియోస్ చూసి నేను చెప్పే మెథడ్లో ఒక 2-3కైనా అర్థమవుతుంది. వాళ్ళైనా సరే నా వీడియోస్ని చూసి టైలరింగ్ నేర్చుకుంటారు అన్న ఉద్దేశంతో నేనైతే వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోస్ చూసి చాలామంది, అక్క మీరు చెప్పే విధానం మాకు బాగా అర్థమవుతుంది, చాలా ఈజీ మెథడ్ అయితే మాతో షేర్ చేస్తున్నారు అక్క, అలాంటి వీడియోస్ పోస్ట్ చేయండి, ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేయండి అని చెప్పి కామెంట్స్ అయితే పెడుతున్నారు. నా వీడియోస్ అర్థమైన వాళ్ళు కూడా కానీ వీడియోని మాత్రం లైక్ చేయట్లేదు. నాకు అదే బాధ అనిపిస్తుంది. నా వీడియోస్ అర్థమవుతున్నాయి, నేను చెప్పే విధానం మీకు నచ్చుతుంది, నేను చెప్పడం వల్ల మీకు ఎంతో కొంత అర్థమవుతుంది, నేర్చుకుంటున్నారు. కానీ వీడియోని లైక్ చేయడానికి మాత్రం మీరు లైక్ చేయట్లేదు. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మీ మనీ అయితే ఏమి మీ అకౌంట్లో నుంచి నాకైతే ట్రాన్స్ఫర్ అవ్వండి. జస్ట్ మీరు వీడియోని లైక్ చేస్తే నా వీడియోని యూట్యూబ్ ఇంకొకరికి, మీలా నేర్చుకునే వాళ్ళకి ఇంకొకరికి రికమెండ్ చేస్తుంది అంతే. అంతకు మించి మీ బ్యాలెన్స్ ఎక్స్ట్రా అయిపోదు, మీ అకౌంట్లో మనీ అనేది నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వదు. దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, వీడియోని లైక్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకెన్నో మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. మీకు ఫ్రంట్ పార్ట్లో ఈ చెస్ట్ నిలబడడానికి డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా మీ కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటేనండి, మీరు నా వీడియోస్ని డైలీ చూసి లైక్ చేసే వాళ్ళైతేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ అయితే చాలామందే ఉన్నారు, కానీ వీడియోస్కి మాత్రం వ్యూస్ అనేవే ఉండవు. ఆ వ్యూసే అంతంత మాత్రం అనుకుంటే లైక్స్ అయితే మరీ దారుణం. కాబట్టి నేను బలవంతంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగట్లేదు. మీకు వీడియోస్ నచ్చితే, మీకు యూస్ఫుల్ అనుకుంటే, మీరు డైలీ మా వీడియోస్ని ఫాలో అవ్వాలి అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఈ ఫ్రంట్ పార్ట్లో ఆల్రెడీ ఒక పార్ట్ అయితే స్టిచ్ చేసేస్తాం కదండి. నెక్స్ట్ సేమ్ అదే మెథడ్లో ఈ ఇంకొక పార్ట్ కూడా మనము స్టిచ్ చేసేసుకోవాలి. ఈ వీడియోలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి. మీకు మీ డౌట్స్కి అయితే ఖచ్చితంగా నేను చూస్తే రిప్లై అనేది ఇస్తాను. ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. అదేంటి బ్లౌజ్ స్టిచ్చింగ్ పూర్తిగా చూపించలేదు కదా, వీడియో ఎందుకు క్లోజ్ చేస్తున్నారు అని మీకు డౌట్ అయితే రావచ్చు. బ్లౌజ్ స్టిచ్చింగ్ నేనైతే పూర్తిగా చూపించలేదు. ఇక్కడ నేను చెస్ట్ నిలబడడానికి డాట్స్ ఎలా స్టిచ్ వేయాలి, షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ వేయాలి అనేది మాత్రమే చూపించానండి. ఈ హుక్స్ పట్టి, కాజా పట్టి, అలాగే మెడ పట్టి ఎలా వేయాలి, సైడ్ జాయింట్స్ ఎలా చేయాలి, హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలి అనేది కూడా మీకు వీడియోలో కావాలి అనుకుంటే నెక్స్ట్ వీడియో కూడా పోస్ట్ చేయండి అని చెప్పి చిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మొత్తం ఈ వీడియోలో పోస్ట్ చేశాను అనుకోండి, వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది, వీడియో క్లారిటీ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మీకు ఆ వీడియోస్ కూడా కావాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.